జిల్లా రిటైర్డ్ పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ అబ్దుల్లా కోశాది అధికారి కోటయ్య మాట్లాడుతూ కఠిన చర్యలు తీసుకోవాలని, ఇట్టి సంఘటన జరగకుండా మళ్లీ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని, వాళ్ళని అంతం చేయాలని కోరుతూ ఈ భారతదేశాన్ని ఉద్దేశించి మన స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి 75 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ నుండి మన దేశం ఉసురు కలిసి అందరినీ అశాంతి కలపాలని, అందరినీ నిద్ర లేకుండా చేయాలని, ఎట్టి సంఘటనను పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని, మన దేశానికి కాశ్మీర్ నుంచి చర్యలు తీసుకోవాలని, వారి మీద మన దేశానికి పాకిస్తాన్ సరైన బుద్ధి చెప్పాలని, మన వాళ్ళందరినీ సరైన రక్షణ కల్పించాలని కోరుతున్నారు. కార్యాలయ సభ్యులు ఎంఏ బేగ్, ఎండి హుసేన్, ఎండి అబ్దుల్లా, ఎండి మజీద్, సయ్యాద్ హుసేన్, సాజిద్, నాగయ్య, వెంకటేష్, ధర్మారెడ్డి, రామచంద్రరావు, పుల్లయ్య, రమణారెడ్డి, వెంకటేశ్వర్లు గౌడ్, ఆర్టీసీ రిటైర్డ్ ఖదీర్ అక్బల్ తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్ లో 22వ తారీఖు జరిగిన సంఘటన ఖండిస్తూ సూర్యాపేట జిల్లా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తరఫు నుంచి అట్టి సంఘటనని ముక్తకంఠంతో ఖండిస్తూ వారికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. తర్వాత వారి కుటుంబాలకు కూడా మా సానుభూతి తెలియపరుస్తున్నాము. ఇట్టి సంఘటన జరగకుండా మళ్ళా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని ఇట్టి టెర్రరిస్టులను ఎక్కడున్నా పట్టుకొని మనం అంతం చేయాలని కోరుతున్నాము. ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో మన స్వాతంత్రం వచ్చిన కాదు 75 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ ముష్కరం నుండి మన దేశం మీద ముష్కల్పి వాళ్ళందరినీ అశాంతి దేశంలో అశాంతి కలపాలి, వీళ్ళందరినీ నిల లేకుండా చేయాలి. వాళ్ళు కూడా నిల లేకుండా మనం కూడా చేస్తున్నారు. కాబట్టి ఇటు సంఘటన మళ్ళీ పునరావృత కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్య తీసుకొని వారి మీద మన దేశం నుంచి కాశ్మీర్ నుంచి ఆక్రమించిన పీఓకుని కూడా మనం హస్తగతం చేసుకొని వారికి ఈసారి పాకిస్తాన్ సరైన బుద్ధి చెప్పి మన వాళ్ళందరికీ సరైన రక్షణ కల్పించాలని కోరుతున్నాను. మరి ఇతర దేశాల నుంచి జమ్మూ కాశ్మీర్ వచ్చినటువంటి మన మిత్రులు, మన సోదరులు ఎంతో మంది టూరిస్టులను ఉగ్రవాదులు కడుపులో పొట్టలు పెట్టుకున్నారు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 28 మందిని దారుణంగా వారిని ఎలాగా తిరిగి తీసుకురాలేము. కాబట్టి ఉగ్రవాదులను అంతమందించాలి. పాకిస్తాన్ కూడా ఖబర్దార్. మోడీ గారికి మీరు తెలియపరుచుకుంటున్నాం, కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో చాలా దారుణంగా నిర్ణయం తీసుకోమని కోరుతున్నాం. ముస్లిం సోదరులు ఇంతటి సహాయ సహకారాలు అందిస్తూ మానవత్వానికి దగ్గరగా ఉన్నటువంటి ముస్లిం సోదరు మా సోదరులందరూ మరియు సలావుద్దీన్ ఓవైసీ గారికి కూడా మీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని వ్యక్తులు కోరుతున్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మన భారతదేశం విశాలమైన ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలో ఏ దేశం ఇంత విశాలమైన దేశం. కాబట్టి మీ వారికి అందరికి ప్రార్థిస్తున్నాం. ఇలాంటి దుర్మార్గాలను వేరి పారేయాలని, మన పాకిస్తాన్ దుర్మార్గమైన చర్యలకు ఖండిస్తూ ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ దుర్మార్గ దేశంగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. మేము రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సంఘం నుంచి జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి మాట్లాడుతున్నాం. ఇదంతా సూర్యాపేట జిల్లా, ఇదంతా మా మిత్రులు, మా రిటైర్డ్ పోలీస్ ఉన్నారు. మీ అందరికీ నమస్కారం తెలుసుకుంటాం. Cortao!